హాయ్ అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటో చూద్దామా? నేను ఈరోజు శనగపప్పు పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా 1 కప్పు శనగపప్పుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను. సగ్గుబియ్యం మన ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలానే స్వీట్ కోసం నేను 1.5 కప్పు బెల్లం తురుమును తీసుకున్నాను. బెల్లం కరగడానికనేసి నేను ఒక గిన్నెలో బెల్లం వేసి అది మునిగే వరకు నీళ్లు పోసి పెట్టుకుంటున్నాను. బెల్లం మునిగే వరకు నీళ్లు పోసి అది కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకొని కరిగిస్తున్నాను. మనం ఇలా చేయడం వలన ఇది త్వరగా మెల్ట్ అయిపోతుంది. శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా, దాన్ని నేను ఇలా కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. నేను ఒక 1/2 అవర్ శనగపప్పుని నానబెట్టుకున్నానండి. అలాగే ఒకేసారి నేను కుక్కర్లో శనగపప్పుని ఇంకా సగ్గుబియ్యంని రెండింటిని ఉడికిస్తున్నాను. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి నేను. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి బాదం పప్పులు, ఇంకా జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నేను కొబ్బరి తురుమును కూడా వేసి వేయించుకుంటున్నాను. నేను ఫస్ట్ బాదం పప్పుని వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇంకా కొబ్బరి వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, పప్పు చక్కగా ఉడికింది కదా. నేను దీన్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి వంచుతున్నాను. చూసారా, ఉత్త పప్పు మాత్రమే వంచాను. ఇప్పుడు కరిగించుకున్నటువంటి బెల్లం ఉంది కదా, ఆ వాటర్ని ఇందులో స్టైనర్తో మనం వేసుకున్నామంటే దాంట్లో ఉన్నటువంటి నలకలు ఉంటాయి కదా, అవి బయటికి వచ్చేస్తాయి. చూసారా, కొంచెం వేస్టేజ్ వచ్చింది కదా, దీన్ని తీసి పడేస్తున్నాను. ఇది ఓన్లీ ఫస్ట్ శనగపప్పు, తర్వాత బెల్లం వాటర్ ఉంది కదా, అది వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను సగ్గుబియ్యంని కూడా ఉడికించాను కదా, చూడండి ఇలా చక్కగా ఉడికిపోయాయి. మనం పప్పుని ఇలా బెల్లం వాటర్తో ఉడికించుకోవడం వల్ల పప్పుకి స్వీట్ అనేది అంటుకుంటుంది. ఇప్పుడు సగ్గుబియ్యంని కూడా వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం ఇలా సపరేట్గా కుక్కర్లో ఉడికించుకోకుండా డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు. ఏమంటే తొందరగా అయిపోతుందనేసి నేను కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో
ఒక చిన్న గ్లాసు పాలు వేసి ఉడికించుకుంటున్నాను. పాలు వేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి. మనం పాలు ముందే వేసినట్లయితే ఇది పాయసం విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను. ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి నట్స్ ఉన్నాయి కదా, వాటిని వేసి కలుపుకుంటున్నాను. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి పక్కకు తీస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.